వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు పక్కాగా వస్తున్నాయా? అంత ధీమాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ సాక్షిగా ఎందుకు చెప్పగలిగారు అనేది చూసినట్టయితే మొత్తం అంటే ఎన్డీఏకి 400 సీట్లు, బీజేపీకి సింగిల్గా 370 సీట్లు అనేది ఘంటాపరంగా ప్రధాని లోక్సభలో ప్రకటించడం జరిగింది. అయితే ఇదంతా కూడా విపక్షాలలో ఐక్యత లేకపోవటం, అంటే ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీ కూడా అంటే ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటికి వెళ్ళిపోవటం, వీటన్నిటి కూడా నేపథ్యంలో తరువాత ఈ అయోధ్య రామాలయాన్ని ప్రారంభించటం, తర్వాత అయోధ్యకి ఒక గొప్ప పేరు రావటం, ఇదంతా కూడా చూసిన నేపథ్యంలో కూడా ఈ మొత్తం ప్రధానమంత్రిలో మోడీలో కానీ తర్వాత బీజేపీ పార్టీలో కానీ పూర్తి స్థాయిలో ధీమా అయితే వ్యక్తమవుతున్నట్టయితే మనకి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో విపక్షాల మీద కూడా ప్రధాని మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దానికి లోక్సభలో జరిగిన చర్చకి ప్రధాని మాట్లాడుతూ ఈ విభజన రాజకీయాలని విపక్షాలు మానుకోవాలి అంటాం. అయితే ప్రధానంగా ఆయన చేసిన ఒక విమర్శ అంటే విపక్షాల మీద ప్రధాని చేసిన ఒక ఆరోపణగా చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి ప్రస్తుతం అంటే బీజేపీలో ఉన్న మొత్తం బీజేపీ కానీ ఎన్డీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం కూడా ఒక 4 వర్గాలను టార్గెట్ చేసుకొని, అంటే మహిళలు, పేదలు, యువత, రైతులు, ఈ 4 వర్గాలతోనే మొత్తం అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్ మీదే వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. ప్రధాని మోడీ ఇదే మాటని చెప్పడం జరిగింది. అంటే ఈ 4 వర్గాల్లో కూడా మైనార్టీలు కూడా ఉంటారు, మిగతా వర్గాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మోడీని మైనార్టీలని కూడా విడిగా చూడొద్దు అనేదైతే మోడీ చెప్పడం జరిగింది. ఈ విపక్షాలు అనేది మైనార్టీలని మోడీకి దూరంగా చూపెడుతున్నాయి, ఇలాంటి విభజన రాజకీయాలు చేస్తున్నాయి అనేది చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఒక వ్యూహం ప్రకారం నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికలకి వెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే 4 వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మహిళలు, పేదలు, రైతులు, తర్వాత యువత, వీళ్ళందరినీ కూడా కేంద్ర బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చింది. కాబట్టి ఈ మొత్తం కూడా ఒక వ్యూహం ప్రకారం విపక్షాలని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ అయితే ఇదంతా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే ఈ విపక్షాలు కూడా ఇండియా కూటమి అంటే ఏకంగా పోటీ చేస్తేనే ఐక్యత లోపించిన ఒక అనైక్య కూటమిగానే ఇండియా కూటమి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో లేదంటుంది, ఉత్తరప్రదేశ్లోనేమో అఖిలేష్ యాదవ్ పొత్తు లేదంటున్నాడు, పంజాబ్లో ఆప్ పొత్తు లేదంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మొత్తం వీటన్నిటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అనైక్య కూటమిగా మారే అవకాశం కనిపిస్తూనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎంత ప్రతిపక్షంగా ఎదుగుతుంది, లేకపోతే ఈ మొత్తం గట్టి పోటీ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అనేది అయితే ఒక $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. కాబట్టి మోడీ వీటన్నిటి నేపథ్యంలోనే మోడీ అంత ధీమాగా 370 సీట్లు అంటూ ఒక సంఖ్యని కూడా ఒక ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఎన్డీఏలో కానీ మోడీలో ఉన్న ధీమా చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ కూడా అటు ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే ఈ అయోధ్య ఇష్యూ కానీ మిగతా పర్యాటక అభివృద్ధి, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ చెప్తున్న మాటగా చెప్పచ్చు. మొత్తం మీద పక్కాగా 370 అంటూ విపక్షాలకైతే ఒక సవాలు మోడీ విసిరాడు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.